It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ 6:50కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదువుతున్నాను అనమాట. యా ఫ్రెండ్స్, ఇది లాస్ట్ డే అనమాట. సో ఇప్పుడు బస్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాయిస్ వస్తుంది, ప్లీజ్ ఫర్ గివ్ మీ. సో జిమ్కి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. సో జిమ్లో మాస్టర్ ఎక్కువ వర్కౌట్ ఏం చేయొద్దు అన్నాడు కాబట్టి కంప్లీట్గా బాడీ అంతా స్ట్రెచ్చింగ్ చేస్తున్నా. షోల్డర్ రొటేషన్స్, లెగ్ రొటేషన్స్, హిప్స్ అన్నీ ఇట్లా స్ట్రెచ్చింగ్ చేసి బాడీ అంతా జర ఫ్రీ చేస్తున్నా అనమాట. బాడీ ఏం టైట్గా ఉండకుండా, అంటే హెవీ వర్కౌట్స్ ఏం చేయట్లేదు. లాస్ట్లో లైట్గా జాగింగ్ చేసిన 5 minutes బాడీ హీట్ చేసుకొని. సో వర్కౌట్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మన లాస్ట్ డే ఆఫ్ జిమ్ అనమాట. మళ్ళీ కాంపిటీషన్ తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్తాం మనం. సో ఇంటికి వచ్చేసి ఫామ్స్ అన్ని ఫిల్ చేసేసిన. దాని తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. సో ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయినాం. ఇంట్లో మమ్మీ డాడీ బ్లెస్సింగ్ తీసుకుంటున్నా. సో అప్పుడే బయలుదేరుతున్నాను, లగేజ్ అంతా చదువుకొని వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్నా. చేయాలి, వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలంటే మనం చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. రైట్, మనం స్పాయిల్ చేసుకుంటే వాళ్ళు లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి మన కోసం సర్వీస్ చేస్తారు. వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, వాళ్ళని ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు మనం. ఎస్. సో మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నా ఆటోలో. బట్ పోయేసరికి ఏమైపోయిందంటే ట్రైన్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ట్రైన్ వెళ్ళిపోతుంది. నా లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల నేను రన్నింగ్ ట్రైన్ ఎక్కలేకపోయినా. సో ఇబ్బంది అయిపోయింది అనమాట. సో ట్రైన్ వెళ్ళిపోతుంది. ఐ వాజ్ అలోన్, ఒక్కడిని అయిపోయినా. తర్వాత ఫ్రెండ్స్కి కాల్ చేయగానే ఒకటే బస్ ఉంది అర్జున్ అని, ఫాస్ట్గా బస్ బుక్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఆటో వేసుకొని ఆ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మొత్తానికైతే బస్ ఎక్కేసిన. ఇక్కడ వేరే టైంకి ఈ ఒకటే బస్ ఉంది. ఈ బస్ కాకపోతే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కాలి. సక్సెస్ఫుల్గా ఈ బస్ అయితే ఎక్కేసిన మొత్తానికైతే. చూడాలి మరి రేపు రైట్ టైంకి రీచ్ అవుతానో రీచ్ కష్టం, కానీ ఒక 1 hour మాత్రం మైండ్ పోయింది ఫ్రెండ్స్. అటు ట్రైన్ మిస్ అవ్వడం ఏందో, ఇటు బస్సులు దొరకపోవడం ఏందో, నాకు చాలా టెన్షన్ అయిపోయింది. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. లైఫ్లో ఇట్లా టెస్టింగ్ జరుగుతుంటుంది, బట్ ఆల్వేస్ ఫెయిత్ ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి. సో ఇప్పుడు దిస్ ఈజ్ మై బస్. ఈ బస్లో ఈ నైట్ అంతా ఇక్కడే స్టే చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం నేను స్లీపర్ క్లాస్ బస్ ఎక్కినా, ఇప్పుడు ఎక్కలే. లైఫ్లో డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్. యా ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇట్స్ వెరీ టఫ్ డే, చాలా టఫ్ డే ఇది నాకు. చాలా అంటే చాలా టఫ్ డే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డేంజర్ ఉంటుందని. యా ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 274 ఆఫ్ 369. ఈ రోజు ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనందరికి యూస్ఫుల్ అయ్యేదన్నమాట. ఈ 20s లో మనకుండే 18 నుంచి ఈ 25-30 ఏజ్ లో, అంటే ప్రతి ఒక్కరికి ఈ సొసైటీ రియాలిటీ అర్థం అవ్వడానికి 18 years పడుతుంది, 20 years పడుతుంది. ఒకసారి రియాలిటీ అర్థమైన తర్వాత నువ్వు నీ ఓన్ గా ఏదైనా క్రియేట్ చేయడానికి, నువ్వు నీ ఓన్ గా నీ కెరియర్ పాత్ ని చూస్ చేసుకోవడానికి మాక్సిమం హార్డ్లీ ఒక 3 years, ఒక 5 years టైం ఉంటది. అంటే అబ్బాయిలకైతే ఒక 5-6 years టైం ఉంటది. అమ్మాయిలకైతే 2-3 years టైమే ఉంటది. రైట్? ఎందుకంటే సొసైటీ గురించి కంప్లీట్‌గా అర్థమైన తర్వాత నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని. సో మనకుండే ఆ 5 years గాని, ఆ 2-3 years గాని ఎంత ఎఫెక్టివ్‌గా మనం యూజ్ చేసుకుంటే మన కెరియర్‌ని మనం అంత ఫాస్ట్‌గా డిసైడ్ చేసుకోవచ్చు, అంత సెటిల్ చేసుకోవచ్చనమాట. కాబట్టి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్. ఇక్కడ నువ్వేదైనా చేయాలంటే అది నీ ఓన్‌గా చేసేదైతే యూ డోంట్ నీడ్ ఒకవేళ నువ్వేదైనా చేయాలనుకుంటున్నావు, బట్ అది నీ ఓన్‌గా సింగిల్‌గా నీ హ్యాండ్ మీద జేయాలనుకుంటే నీకీ కాన్సెప్ట్ పెద్ద పని లేదనమాట. అదే నువ్వేదైనా జేయాలనుకుంటున్నావు, బట్ యూ వాంట్ టు పార్ట్‌నర్ అప్ విత్ సమ్ పీపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ బెట్టినావు. ఆ బిజినెస్‌లో ఇంకో వేరే ఫ్రెండ్స్‌తో బిజినెస్ పెడదామని అనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుదామనుకుంటున్నావు. కంబైన్డ్ స్టడీస్ చేద్దామనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదైనా స్పోర్ట్ ఆడదామనుకుంటున్నావు. వేరే జనాలతో స్పోర్ట్ ఆడతావు. ఇండివిడ్యువల్ స్పోర్ట్స్ కాకుండా క్రికెట్ గాని, ఫుట్‌బాల్ ఇట్లాంటివి. సో ఎనీథింగ్ దట్ రిక్వైర్స్ అదర్ పీపుల్ టు డూ. అంటే నువ్వొక్కటి చేసేదైతే నో ప్రాబ్లమ్. అదే నీకు వేరే వాళ్ళ సహాయం అండ్ వేరే వాళ్ళ సహకారం గూడా కావాలి ఆ పని జేయడానికి అన్నప్పుడు, ఆ వేరే వాళ్ళని ఎట్లా చూజ్ జేసుకోవాలనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకుండేది చాలా తక్కువ టైం.
అంటే సెటిల్ అవ్వడానికి పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అయిపోతుర్రు. అమ్మ, నాన్న పెద్దోళ్ళు అయిపోతుంటారు. వాళ్ళు పని చేసే ఓపిక ఉండదు. రిటైర్ అయిపోతుంటారు ఫాస్ట్‌గా. సో, ఆ తక్కువ టైంలో మనం గూడా సెటిల్ అయిపోవాలి. మనం గూడా వాళ్ళని చూసుకోగలగాలి. రైట్. ఆ వాల్యుబుల్ టైమ్‌ని మనం వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయొద్దంటే మనం ఎవరితోనైతే పార్ట్‌నర్ అప్ అవుదాం అనుకుంటున్నామో, మనం ఏదైనా చేయాలనుకుంటే సో, అది ఎలాంటి వాళ్ళని చూజ్ చేసుకోవాలనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. డేవిడ్ ఏం చేశాడంటే ఆయన లైఫ్‌లో ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని మనకి ఈ లెసన్‌లో చెప్పిండన్నమాట. సో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈస్ బిగ్ పీపుల్ అండ్ అదర్ వన్ ఈస్ స్మాల్ పీపుల్ అన్నమాట. సో, బిగ్ పీపుల్ అంటే ఏంది? స్మాల్ పీపుల్ అంటే ఏంటి? ఈ స్మాల్ పీపుల్ అనేవాళ్ళేందంటే వాళ్ళకి గూడా పనులుంటాయి. వాళ్ళు గూడా పనులు చేస్తారు. బట్ వాళ్ళకి ఫ్రీ టైమ్ అనేది ఎక్కువుంటదన్నమాట ఒక రోజులో. అంటే ఈ సోషల్ మీడియా వాడడానికి, ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ జేయడానికి, కూర్చొని సిగరెట్ తాగడానికి, మందు తాగడానికి, లేకపోతే చిట్ చాట్ జేసుకోవడానికి వాళ్ళకి కొంచెం ఎక్కువ టైమ్ ఉంటది. ఈ బిగ్ పీపుల్‌లని ఎట్లా కన్సిడర్ చేసిండంటే వాళ్ళకి చాలా తక్కువ టైమ్ ఉంటది. ఎవ్రీ టైమ్ దే ఆర్ వర్కింగ్, వర్కింగ్, వర్కింగ్. అంటే ప్రతిసారి వాళ్ళెప్పుడన్నా ఏదో కొత్త పనిలో ఇండల్జ్ అయ్యే ఉంటారు గానీ, వాళ్ళ ఫ్రీ టైమ్ అనేది ఎక్కువుండదనమాట. సో, ఆ బిగ్ పీపుల్‌ని, స్మాల్ పీపుల్‌ని ఈ 2 వేస్‌గా ఆయనే డిస్క్రైబ్ చేసిండనమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనము ఎలాంటి వాళ్ళతో పార్ట్‌నర్ అప్ అవ్వాలి? బిగ్ పీపుల్‌తో పార్ట్‌నర్ అప్ అవ్వాలా? స్మాల్ పీపుల్‌తో పార్ట్‌నర్ అప్ అవ్వాలన్నది ఇక్కడ మనకు డేవిడ్ చాలా ఫంటాస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పిండు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నువ్వేదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు. ఆ బిజినెస్ ఒక స్మాల్ పీపుల్‌తో అంటే స్మాల్ పీపుల్ అంటే ఏంటి? వాళ్ళకి కొంచెం ఎక్కువ టైమ్ ఉంటది. అలాంటి వాళ్ళతో నువ్వు పార్ట్‌నర్ అప్ అయిదాం అనుకుంటున్నావు అనుకో, అక్కడ ఏమైతదంటే ఓకే. ఈవెన్ థో దే ఆర్ స్మార్ట్, ఈవెన్ థో దే హావ్ లాట్ ఆఫ్ మనీ, ఈవెన్ థో దే హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి టైమ్ ఎక్కువుండడం వల్ల మనకి ఎక్కువ టైమ్ ఉందన్న సంగతి నీకు తెలిసినప్పుడు, నువ్వు చేసే పనులని స్లోగా జేస్తావు. అండ్ రెండోది నువ్వు చేసే పనులని వాయిదాలేస్తావు. అంటే చాలా టైమ్ ఉంది గదరా! ఇయాల కాకపోతే రేపు జేద్దాం. చాలా టైమ్ ఉంది గదా! రేపు కాకపోతే ఎల్లుండి జేద్దాం అనుకుంటావు. అదే బిగ్ పీపుల్ ఉన్నారు గదా! ఆ బిగ్ పీపుల్ ఏం జేస్తారంటే వాళ్ళకి తక్కువ టైమ్ ఉందని వాళ్ళకి దెలుసు. సో, వాళ్ళేదైనా కొత్తది జేయాలంటే వాళ్ళకి ఉండేది లిమిటెడ్ టైమ్. ఆ లిమిటెడ్ టైమ్‌లో దాన్ని చేయాలి. చేయాలంటే ఫాస్ట్‌గా జేయాలి. రైట్ టు అండర్‌స్టాండ్? బిగ్ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళతో పార్ట్‌నర్ అప్ నువ్వు అయినప్పుడు, ఒక పనిని ఫాస్ట్‌గా చేయాలి. ఎందుకంటే మనకి తర్వాత టైం లేదు. సో, ఇమ్మీడియేట్‌గా చేయాలని ఒక ఫాస్ట్ ఉంటది. తర్వాత ఆ ఇమ్మీడియేట్‌నెస్ ఉంటది. ఆ డ్రివెన్‌నెస్ ఉంటది. అదే స్మాల్ పీపుల్ ఏం చేస్తారు? వాయిదాలేస్తారు. ప్రోకాస్టినేట్ చేస్తారు. లేకపోతే పోస్ట్‌పోన్ చేస్తారు. ఇయాల లేకపోతే రేపు చేద్దాం. రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాం. ఏదైనా స్టార్ట్ చేద్దామంటే మెల్లిగా స్టార్ట్ చేద్దాం. కొంచెం, 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 కొంచెం చేద్దాం. అంటే ఇక్కడ ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనకి ఎలాంటి వాళ్ళు కావాలని మనం డిసైడ్ చేసుకోవాలి. బిజీ మైండ్‌సెట్ ఉన్న పీపుల్ పనులు ఫాస్ట్‌గా చేయడం, ఐడియాస్ ఫాస్ట్‌గా జనరేట్ చేయడం, ఆ ఐడియాస్‌ని యాక్షన్‌లో ఫాస్ట్‌గా పెట్టే వాళ్ళతోని మీరు పార్ట్‌నర్ అప్ అవుతే మీ పనులు ఫాస్ట్‌గా అయితాయి. మీరు అనుకున్న గోల్‌ని ఫాస్ట్‌గా రీచ్ అవ్వగలుగుతారు. స్పీడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ స్మాల్ మైండ్‌సెట్ పీపుల్ అంటే స్మాల్ పీపుల్ ఎట్లుంటరు? వాళ్ళకి డబ్బులుంటాయి. వాళ్ళ టాలెంట్ ఉంటది. వాళ్ళకి అన్నుంటాయి. కానీ వాళ్ళకి టైం గూడా ఎక్కువుంటది కాబట్టి వాళ్ళకి లేజినెస్ గూడా ఉంటది. సో, ఆ లేజినెస్ వల్ల వాళ్ళ వల్ల మీ పని స్లో అవుతుంటది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మీరు చేసే పనిని, మీ ఫ్రెండ్స్‌ని గమనించండి. ఎలాంటి వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఎలాంటి వాళ్ళతో మీరు ఫ్యూచర్ ప్లాన్స్ చేయబోతున్నారు? సో, వాళ్ళు నిజంగా బిజీ పీపులా? లేకపోతే అంత బిజీ గాకుండా వాళ్ళకి చాలా టైం ఉంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేసే పీపులా? సో, ఎంజాయ్ చేస్తున్న టైం ఎక్కువుందంటే దట్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు దేర్ టైమ్ మేనేజ్‌మెంట్. అంటే నాకెక్కువ టైమ్ ఉంది ఎంజాయ్ చేయడానికి కాబట్టి నేను మెల్లగా చేసుకుంటా. అదే బిజీ పీపుల్ ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఏం చేస్తాడు? మెల్లిగా చేస్తాడు. మన పని ఫటాఫట్, ఫటాఫట్, ఫటాఫట్ ఐడియాస్ వస్తుంటాయి. యాక్షన్‌లో చేస్తుంటారు. ఐడియాస్ వస్తుంటాయి. యాక్షన్‌లో చేస్తుంటారు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లైక్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఇన్ షార్ట్ టర్మ్, యూ మస్ట్ బి ఇన్ కొలాబ్ విత్ ద బిజీ పీపుల్. అంటే బిగ్ పీపుల్‌తోని మీరు కొలాబ్ అవ్వాలి. ఆ బిగ్ పీపుల్‌ని, స్మాల్ పీపుల్‌ని మనం ఎట్లా ఫైండ్ ఔట్ చేద్దాం మరి? సో, ఇప్పుడు అర్జున్ చెప్తున్నాడు బిగ్ పీపుల్‌తోని కొలాబ్ అయితే మన పనులు తొందరగా అయితాయి. మనం అనుకున్నది తొందరగా రీచ్ అవ్వగలుగుతాం అనేది. స్మాల్ పీపుల్‌తోని కొలాబ్ అయితే మన పనులు కొంచెం లేట్ అయితాయి. అయితాయి కావచ్చేమో బట్ లేట్ అయితాయి. రైట్? టైం అనేది ఎక్కువ తీసుకుంటది. సో, మనకి ఇక్కడ మార్కెట్‌లో బిగ్ పీపుల్ ఎలాంటి వాళ్ళు, స్మాల్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అని ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? మనకు ఫైండ్ ఔట్ చేయడానికి రావాలి కదా! ఒక పర్సన్ చూడంగానే వీడు బిగ్ పీపుల్ దానిలో క్యాడర్‌లోకెళ్తాడు. ఇంకోరిని చూస్తే స్మాల్ పీపుల్ లాగా ఎళ్తాడు అనేది ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలంటే, బిగ్ పీపుల్ నెవర్ టాక్ టూ మచ్. అంటే ఎప్పుడైనా బిజీ ఉంటాడు, ఎక్కువ మాట్లాడడు. వాడు ఎక్కువ వినడానికి ట్రై చేస్తాడు. అండ్ స్మాల్ పీపుల్ ఏం చేస్తారంటే ఎక్కువ మాట్లాడతాడు, తక్కువ వింటాడు. సో, ఈ యొక్క సింపుల్ టెస్ట్‌తోని నువ్వు నీ ఫ్రెండ్స్‌ని గాని, నీ చుట్టుపక్కల ఎవరితోనైతే ఫ్యూచర్‌లో పార్ట్నర్ అప్ అవుదాం అనుకుంటున్నావో వాళ్ళని చెక్ చెయి. అంటే వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంది? హి ఈజ్ స్మాల్ పీపుల్. వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే హి హాస్ లాట్ ఆఫ్ టైమ్. అదే బిగ్ పీపుల్ ఏంటి? వాళ్ళకి టైం తక్కువుంటది. వాళ్ళు దే ఆర్ బిజీ ఆల్ ద టైమ్. కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఎక్కువ వినడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకోటేంటంటే ఆ బిగ్ పీపుల్‌కి ఉండే మైండ్‌సెట్ ఎట్లుంటదంటే దే ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద ఐడియాస్. అంటే కొత్త కొత్త ఐడియాస్ గురించి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తారు. మార్కెట్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ స్మాల్ పీపుల్ ఏం చేస్తారు? దే డిస్కస్ అబౌట్ ద పీపుల్, దే డిస్కస్ అబౌట్ ద ఫుడ్, దే డిస్కస్ అబౌట్ ద లొకేషన్. అంటే గమనించండి ఫ్రెండ్స్. ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. కంటిన్యూయస్‌గా కొత్త కొత్త న్యూ ఐడియాస్ గురించి, న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి, న్యూ మార్కెట్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నాడనుకో, కన్సిడర్ థట్ హి ఈస్
కమ్స్ అండర్ బిగ్ పీపుల్ కేటగిరీ. అదొక పర్సన్ చూసారు, ఈ లొకేషన్ బాగుందిరా, ఈ ఫుడ్ బాగుందిరా, ఆ మనుషుల గురించి ఎట్లా, ఈ మనుషులు ఇట్లా, వీడు అట్లా, ఆమె అట్లా అని మాట్లాడుతారు చూడండి. అంటే వాళ్ళకి చాలా టైం ఎక్కువ ఉంటది. ఆ సీరియస్‌నెస్ ఉండదు. కాబట్టి ఆళ్ళంతో కొలాబరేట్ అయితే మీ సీరియస్‌నెస్ తగ్గుతది. మీ లోపట ఉన్న బర్నింగ్ డిజైర్ తగ్గిపోతది. ఉల్టా మీ టైం వేస్ట్ అయితది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ 20స్‌లో కొంచెం మన టైం పట్ల మనం జర సెల్ఫిష్‌గా ఉండాలి. కొంచెం సెల్ఫిష్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరు వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, మన టైం వేస్ట్ అయిపోతది. మన పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అయిపోతారు. రైట్? వాళ్ళకో మంచి లైఫ్ ఇయ్యాలంటే మనం ఫాస్ట్‌గా పని జేయాలి. ఫాస్ట్‌గా మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వాలంటే ఎలాంటి వాళ్ళతో నువ్వు కొలైడ్ అయితున్నావు, ఎలాంటి వాళ్ళతో నువ్వు కొలాబరేట్ చేస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ చాలా మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రోజు నుంచి చూజ్ చేసుకోండి. చూజ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ చూజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళు బిగ్ పీపుల్ కిందకొస్తారా? స్మాల్ పీపుల్ కిందకొస్తారా? వాళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళతో కొలాబ్ అయ్యి వాళ్ళతో పార్ట్నర్ అప్ అవ్వండి. డెఫినిట్‌గా మీ పని యొక్క స్పీడ్ అనేది మీరు ఫీల్ అవుతారు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఒక బాగా ఫాస్ట్‌గా చదివి ఫాస్ట్‌గా నేర్చుకునేటోడు పక్కకుంటే నువ్వు కూడా ఫాస్ట్‌గా చదివి ఫాస్ట్‌గా నేర్చుకుంటావు. అదే స్లోగా నిమ్మలంగా రోజుకో పేపర్ చదివేటోడు పక్కకుంటే నువ్వు కూడా రోజుకో పేపర్ చదువుతావు. సో, వాళ్ళ యొక్క క్వాలిటీస్ అనేది నీకు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వబడతాయి. కాబట్టి యూ హావ్ టు చూజ్ ద రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైమ్. యాహ్! ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా పెద్ద టైం ఉండదు. సో, నెక్స్ట్ డే నుంచి కొంచెం వీడియోస్ కొంచెం డిఫరెంట్ లొకేషన్‌లో వస్తుంటాయన్నమాట. సో, I hope you will enjoy those videos. Take care everybody friends. Jai Hind friends. See you all tomorrow in the next video.